స్వాగతం. ఎన్నికల కూడా వచ్చే వరకు టైం పాస్ చేయబోమని చెప్పారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చాం, చేసి తీరుతామని చెప్పారు. 6 పథకాల అమలుకు సబ్ కమిటీ ప్రకటించామని చెప్పారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సబ్ కమిటీ చైర్మన్ గా ఉంటారని చెప్పారు. 6 పథకాల ప్రజలకు అందించే బాధ్యత సబ్ కమిటీదని చెప్పారు. ప్రజాపాలనలో 1,25,00,000 అప్లికేషన్లు వచ్చాయని చెప్పారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. జనవరి 25 వరకు డేటా ఎంట్రీ జరుగుతుందని అన్నారు. నిజమైన అర్హులను గుర్తించాలనే తమ లక్ష్యమని చెప్పారు. ప్రతిపక్షాలు విమర్శించడమే పనిగా పెట్టుకున్నాయని, కారు పుతలు పూస్తే సహించదులే అని చెప్పారు. మేము కట్టుబడి ఉంటాము. మీడియా మిత్రులు కూడా దీన్ని గమనించాలని మీడియా మిత్రులు కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నారు. ఏవైతే ఈ 1,25,00,000 అప్లికేషన్లు ఏవైతే ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అధికారులు చిత్తశుద్ధితో వాటిని డేటా ఎంట్రీ అంటే వీటన్నిటినీ కంప్యూటర్లో పొందుపరిచే కార్యక్రమాన్ని కూడా 6వ తారీఖు నుంచి చేపట్టారు. యుద్ధ ప్రాతిపదిక మీద ఏదో ముఖ్యమంత్రి గారు, కేబినెట్ మంత్రులైన మేమందరం కూడా ఇన్డెప్త్ గా స్టడీ చేయడం జరిగింది. దీంట్లో ఈ ప్రజా పాలనకు వచ్చిన అప్లికేషన్ల కోసమని కేబినెట్ సబ్ కమిటీని కూడా ఈ రోజు ప్రకటించుకోవడం జరిగింది. జెన్యూనిటీని పరిశీలించి అర్హులైన వారు ఎవ్వరిని కూడా మిస్ కాకుండా ఉండే విధంగా డేటాని పూర్తిగా సేకరించిన దాన్ని కంప్యూటర్లో భద్రపరిచి దానిని అర్హులైన వారికి పథకాలని ఇచ్చే ప్రణాళిక ఈ కమిటీ తీసుకొని ఈ కమిటీలో చర్చించిన తర్వాత కేబినెట్ లో దాన్ని ఎమ్మటే ఇంప్లిమెంటేషన్ చేసే కార్యక్రమాన్ని కూడా చేపట్టబోతున్నాం. ఆ తప్పిదాలని చేయలేకపోయింది, చేయలేదు అనేది బ్యానర్ ఐటమ్ గా పెట్టి దాన్ని విపరీతార్థాలకు దారి తీసే విధంగా మీడియా మిత్రులు కూడా ఈ చేస్తున్న ప్రభుత్వానికి చిత్తశుద్ధితో ప్రజలకు అందించాలి ఈ సంక్షేమ కార్యక్రమం అవుతుంది. అబద్దాల ద్వారా తిరిగేస్తే ప్రతి చేస్తా ఉంటుంటే నిన్నటికి 30 రోజుల పేరులో ఒక పత్రం రిలీజ్ చేసిన బుద్ధి లేని వాళ్ళు ఏం తొందర వస్తుంది? 10 ఏళ్ళుగా మేము ఏదైనా మీ ప్రభుత్వ వైఫల్యము, ఎన్నికల హామీ, డబుల్ బెడ్రూమ్ కావచ్చు, ₹1,00,000 రుణమాఫీ కావచ్చు, నిరుద్యోగ బుద్ధి కావచ్చు, ఏదైనా అడగడానికి నువ్వు ఇచ్చిన హామీలు అమలు కాలేదని అడగడానికి కూడా అవకాశం ఇవ్వక మళ్ళొక్కసారి చెప్తాను. మా ప్రభుత్వం మాట అంటే ఇప్పటి వరకు మేము 2014-15 కూడా చాలా చెప్తాం. దయచేసి యావత్ పత్రికా మిత్రులు కూడా వాస్తవాలు కొంచెం ఒకసారి మాకు కూడా బ్రీతింగ్ టైం అంటాం. శ్వాస మేము మా ప్రక్రియ మేము కూడా నా టెర్రరిస్ట్ సమస్యలు పట్టుకోలే, నా ఎవరు ఉద్యోగాలే కాంటాక్ట్ అటువంటి వాళ్ళకి మళ్ళీ చెప్తున్నా జాగ్రత్త. అందుకే జాగ్రత్త. మేము ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే ప్రభుత్వం మాకు 100% మాట మళ్ళీ తెలియజేస్తాను. అంతే తప్ప ఊరికే తీసుకొని ఉన్నోళ్ళు ఉన్నారు, కొంతమంది ఉద్యోగాలు కావాలనే వాళ్ళు ఉన్నారు. నాడు లాస్ట్ డేట్ ఉంటే కేంద్ర ఎన్నికల సంఘ సూచన మేరకు మార్పు వాళ్ళ మాట ఎందుకంటే ఊకే పోతారు. శ్రీనివాసరెడ్డి అయిపోయింది. వారి ఇంటి దగ్గరికి వెళ్లి వెరిఫై చేసి రిపోర్టు ఇవ్వటం జరుగుద్ది. మేము పాత్రికేయులు ఒక మాట పెడతాను. ఒక కాన్సెప్టే ఫైనల్ కాకుండా అప్పుడే మోడల్స్ లోకి ఎట్లా పోతామన్నా ఎలా అలా మీకు మీరు మనోళ్ళు ఊహించుకుంటే ఎట్లా? అందుకే కేసీఆర్ కు ఓటేస్తే మూసిలో వేసినట్లేనని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ధ్వజమెత్తారు. పార్లమెంట్ ఎన్నికలంటేనే మోడీ ఎన్నికలని అన్నారు. కేంద్రంలో మళ్లీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడబోతుందని చెప్పారు. తెలంగాణ పేరును తీసేసి కేటీఆర్ పార్లమెంట్ లో తెలంగాణ వాదం లేనట్టేనని అనడం సిగ్గుచేటని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ 6 లక్షల అప్పు చేసిందని, టైం వేస్ట్ చేస్తుందని మండిపడ్డారు బండి సంజయ్. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం అని సమయం వృధా చేయొద్దని చెప్పారు. మళ్లీ కాళేశ్వరం పని టైం వేస్ట్ చేయొద్దని చెప్పారు. ప్రభుత్వంలోకి రాకముందు సిబిఐ విచారణ అడిగిన కాంగ్రెస్ ఇప్పుడు ఎందుకు సిబిఐ విచారణను అడగడం లేదని ప్రశ్నించారు. అప్పులు ఏ విధంగా తీర్చుతారో చెబితేనే పెట్టుబడులు వస్తాయని అన్నారు. డ్రగ్ కేసుపై నిజానిజాలు బయటకు తీయాలని చెప్పారు. పేపర్ లీకేజ్ లో కేసీఆర్ పై ఎందుకు విచారణ వేయడం లేదని ప్రశ్నించారు బండి. అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు ఎవరో ఒకరు బాధ్యత పేపుతారు. జరిగిన విషయాలను కూడా వాళ్ళు మీడియాకు స్పష్టం చేసే ప్రయత్నం చేస్తారు. ఆ బాధ్యత నాది కాదు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏ సమావేశం నిర్వహించినా కూడా
రాబోయే రోజుల్లో పార్టీని ఏ విధంగా ముందు తీసుకుపోవాలి, పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాలు ఏ విధంగా గెలిపించుకోవాలని చర్చ జరుగుతుంది తప్ప వేరే విషయాల గురించి చర్చ జరగదు. దాంతో ఆ విషయాలు చర్చించి మేము టైం వేస్ట్ చేసుకోం. మరి ఏం చర్చ జరిగింది ఏందన్న విషయాలు ఆల్రెడీ ఎవరికొరు బాధ్యత స్పోక్స్ పర్సన్సా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శుల, సీనియర్ నాయకులు ఎవరికొరు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ప్రచారం చేసింది. భారతీయ జనతా పార్టీ కూడా ఎన్నికలప్పుడు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ మూర్ఖత్వ ప్రభుత్వం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని చెప్పి మేము కూడా ప్రచారం చేస్తాం. ప్రజలకు కూడా వాస్తవాలు తెలిసి ఒక్కొక్కరి పేరు మీద 1,60,000 అప్పు చేసిన విషయం ప్రజలు కూడా తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీని నమ్మారు, కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా 5 గ్యారెంటీలు 6 గ్యారెంటీలు ఇచ్చింది. మరి కాంగ్రెస్ పార్టీ ప్లాన్ ఏంది? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైందనే విషయం వాస్తవం. మీరు చెప్పారు, మేము చెప్పినాం, ప్రజలు కూడా నమ్మిరు. అప్పుల పాలు చేసిన వాస్తవమే. ఏ విధంగా అమలు చేస్తారు? తెలంగాణ రాష్ట్రంలో అప్పులను ఏ విధంగా తీరుస్తారు అనే ప్లాన్ మీకైతే ముందున్నారు. ఎన్నికల ముందు మీరు 6 గ్యారెంటీలు ఇచ్చినప్పుడు మీకైతే ప్లాన్ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా తీరుస్తుంది కూడా 6 లక్షల కోట్ల అప్పు చేసింది, 6 లక్షల కోట్ల అప్పు చేసింది అని చెప్పి టైంపాస్ చేస్తూ కాలం వెలుగుచ్చే ప్రయత్నం ఒక ప్లాన్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. 100 రోజుల్లో ఏ విధంగా అమలు చేస్తారో మీరు చెప్పాలి. రాష్ట్రము ధనిక రాష్ట్రం. అప్పుడు అరే మొన్ననే కొత్తగా ఏర్పడ్డది సంధానించుకోద్దా అని చెప్పే ప్రయత్నం చేస్తే మాత్రం ప్రజలు విశ్వసించరు. మీదొక జాతీయ పార్టీ, గతంలో ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి అనుభవం ఉన్న వాళ్ళు మీకు విశ్వాసం నింపాల్సిన బాధ్యత ఉంది. నేను చెప్తే పెట్టుబడులు వస్తాయి. అప్పులు ఏ విధంగా తీస్తారో మీ ప్లాన్ బహిరంగపరిస్తే ఖర్చు లేని పనులు చేస్తారా అంటే అది చేస్తలేరు. ఇవాళ మీరు ఒక 5 డిమాండ్లు మేము చేస్తున్నాం. మేము అడుగుతున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని. ఇప్పుడు డ్రగ్స్ కేసు, దాని మీద బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం సిట్ వేసింది. ఏం చేశారు? పెద్ద పెద్ద ఎవరిని ఇష్టపడ్డామని అధికారులు తిట్టాడు, వాళ్ళు తిట్టాడు. లక్ష్యం వల్ల వాళ్ళను టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ విషయంలో ఎందుకు విచారణ మళ్ళీ కొనసాగిస్తలేరు? మీరు విచారణ జరపాలి. ఇవాళ ఇప్పటి కూడా చాలా మంది ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు అధికారుల పాత్ర కూడా ఉందని అన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ముందుగా మురళీధర్ రావును తక్షణమే బాధ్యతల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరంపై న్యాయ విచారణ అడ్డుకునేందుకే బీఆర్ఎస్, బీజేపీలు ఏకమవుతున్నాయని అన్నారు. సిబిఐ విచారణ కన్నా న్యాయ విచారణ గొప్పదని చెప్పారు. అందుకే పారదర్శకంగా విచారణ జరిపేందుకే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తామని అన్నారు జీవన్ రెడ్డి. కాళేశ్వరం, యాదాద్రి మిషన్ భగీరథలో 50,000 కోట్ల మించి అవినీతి జరిగిందని ఆరోపించారు జీవన్ రెడ్డి. న్యాయ విచారణను కాళేశ్వరంకి పరిమితం చేయవద్దని, యాదాద్రి మిషన్ భగీరథకు భూ కేటాయింపులపై కూడా న్యాయ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. వాస్తవాలు వెలికి రాబోతున్న తరుణంలో ఏ విధంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు న్యాయ విచారణను అడ్డుకోవాలని తలంపుతోని పరోక్ష మిత్రపక్షమైనటువంటి ఒక భారతీయ జనతా పార్టీని రంగంలోకి దించి న్యాయ విచారణ కాదు మాకు సిబిఐ కావాలంటారా? నాకు ఆశ్చర్యం. నిజంగా మీ భారతీయ జనతా పార్టీ నాయకులు, జాతీయ పార్టీ నాయకులు, వాళ్ళు అనుభవం గల నాయకులు, న్యాయ విచారణ పెద్దదా, సిబిఐ పెద్దదా? సిబిఐ ఈజ్ నథింగ్ బట్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఆఫ్ యూనియన్ గవర్నమెంట్. ఏ విధంగా అయితే సిబిసిఐడి రాష్ట్ర స్థాయిలో విచారణ చేపట్టేటువంటి ఒక ఏజెన్సీగా మనం పరిగణిస్తామో, సిబిఐ అనేది ఏదైతుందో కేంద్ర ప్రభుత్వ పరిధిలో విచారణ చేపట్టేటువంటి ఒక ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ. అంటే ఏంటి? అది కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే పనిచేస్తుంది. అది ఇట్ హాస్ గాట్ ఇట్స్ ఓన్ లిమిటేషన్స్. తీయాలంటే ఏకైక మార్గం ఏదైతుందో ఇఫ్ నెసెసరీ వస్తాయి. అట్లాగే ఏదైతున్నదో ఆ విచారణ తోడ్పడటానికి వారు ఎవరి సహాయం, ఇంత నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలని చెప్పని వాళ్ళ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం, ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటే నిర్మాణాన్ని పర్యవేక్షించడానికి బాధ్యులు ఎవరు? దీనికి తోడ్పడ్డట్టు ఒక ఇంజనీరింగ్ అధికారులు కూడా అంతే బాధ్యత అని చెప్పంటున్నా.
ఏదైతుందో మొన్న నేను గమనించానన్న కాళేశ్వరం ప్రాజెక్టే విజిట్ లోపల ఏదైతుందో దాని మురళీధర్ వాజ్ ఆస్క్డ్ టు వాస్తవాలు వెలికి తీసేయడానికి ₹1,00,000 కరప్షన్ సంవత్సరానికి 10 కోట్ల కంటే మించి అవినీతి జరిగింది బయటపడుతుంది. భోజనంతో పాటు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ జడ్జిని ఏదైతుందో అలకెట్ చేయాలని చెప్పని దానికి సంబంధించినటువంటి ఒక టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ మెన్షన్ చేయాలి. టర్మ్స్ ఆఫ్ అమలు చేస్తే కదా మేము ఎగ్గొట్టడానికి. నేను అడుగుతున్న విధంలో ప్రతి సంవత్సరం ఏదైతుందో ప్రతి నియోజకవర్గానికి కనీసం ఒక 3 ప్రయత్నం చేసినవో ఇక విడదీయటం అనేది జిల్లాలు తగ్గిస్తున్నాడు కదా, అన్నది పెట్టిన జిల్లాలు తగ్గిస్తున్నాడు కదా. ఈ ప్రాంతం ఏదైతుందో చెప్పు ప్రాజెక్టే ఎండ్ పాయింట్ కి ఏమవుతుంది, నీళ్ళ ఆలంతో చేస్తారు, గ్యాస్ క్లోరినేషన్ ఉంటది. కేటీఆర్ హరీష్ రావులపై సినీ నటుడు కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. అసూయ ద్వేషంతో కేటీఆర్ హరీష్ రావు మాట్లాడుతున్నారని అన్నారు. ఒక్కరోజు హరీష్ రావు, మరొక రోజు కేటీఆర్, ఇంకొక రోజు గ్యాప్ ఇచ్చి కవిత మాట్లాడుతున్నారని విమర్శించారు. గాంధీ భవన్ లో బండ్ల గణేష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో మంత్రులు ప్రగతి పదంలో దూసుకుపోతున్నారని అన్నారు. 100 రోజుల తర్వాత కాంగ్రెస్ ను హరీష్ రావు ఏమీ చేయలేరని బండ్ల గణేష్ అన్నారు. నేతృత్వం పాలనకు పాతిరేసి ప్రజాపాలన తీసుకొచ్చామని అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీల పథకాలు అమలు చేసి తీరుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో కొన్ని లక్షల మంది మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణం చేస్తున్నారని, ఆరోగ్య బీమా 10 లక్షలకు చేశామని చెప్పారు. గత 9 ఏళ్లలో బీఆర్ఎస్ పాలనలో ఎంతమంది మంత్రులు ప్రెస్ మీట్ పెట్టారో చెప్పాలని బండ్ల గణేష్ డిమాండ్ చేశారు. అసూయ పీక్స్కి వెళ్ళిపోతే ఎట్లుంటది, ఒక కుళ్ళుబోత్తనం ఎట్లుంటది, ఒక తట్టుకోలేని తనం ఎట్లుంటది అంటే ఆయన ప్రెస్ మీట్ ఒకరోజు హరీష్ రావు గారు పెడతారు, ఒకరోజు కేటీ రామారావు గారు పెడతారు, ఇంకో రోజు గ్యాప్ ఇచ్చి కవిత గారు పెడతారు. వీళ్ళు ముగ్గురే ప్రెస్ మీట్లు కూడా పెట్టేది. ఎందుకంటే టీఆర్ఎస్ నాయకులు తెలుసు బ్రహ్మాండంగా చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. గౌరవనీయులు మన ముఖ్యమంత్రి, యువకులు, ఫైర్ బ్రాండ్ శ్రీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ మంత్రులందరూ అద్భుతంగా ప్రగతి పదం వైపు చికెన్ ఉడుకుతుంది, గుడ్లు ఉడుకుతాయి, అన్ని ఉడుకుతాయి. మీది ఏం ఉడకదు, మీ నీళ్లు కూడా ఉడకవు, మీ నీళ్లు కూడా కాగవు. ఎందుకు సార్ 100 రోజుల తర్వాత మమ్మల్ని ఏం చేస్తారు సార్ మీరు? ప్రగతి భవన్ ని ప్రజాభవన్ చేసినందుకా? మీ ప్రగతి భవన్ లో ఉన్న 100 గడీలు 5-6 పెద్ద పెద్ద బిల్డింగ్లు విడగొట్టి అందరికి అందుబాటులో తీసుకొచ్చినందుకా? ఒక దళిత ఉప ముఖ్యమంత్రిని తీసుకొచ్చి అందులో పెట్టినందుకా? ఎందుకు సార్ మీరు చేసేది? నియంతృత్వ పాలనకు పాతరేసి ప్రజాపాలన తీసుకొచ్చినందుకా? మరి మహిళలందరికీ ఫ్రీగా బస్సులు ఇచ్చాం, ఫ్రీ బస్ టికెట్. 8 కోట్ల పైచిలకు ప్రయాణించారు మహిళలు. మాటల విషయం కాదు ఇది. 8 కోట్ల మంది స్త్రీమూర్తులు ఫ్రీగా తెలంగాణ రాష్ట్రంలో టికెట్ లేకుండా అందరూ అనుకుంటున్నారు. నిన్న మీరు ఏం చేస్తారు సార్? మేము ఏ నిరుగొత్తు లేకుండా, ఏ రికమెండేషన్ లేకుండా నీతిగల నిజాయితీ గారి పరిపాలన అందిస్తున్నందుగా, నీతిగల నాయకుల్ని మంచి మంచి ఉద్యోగాలు నియమించినందుగా, అంటే అది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఏంటో చూపిస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారు ప్రజల ముఖ్యమంత్రి, పార్లమెంట్ లో కంపల్సరీ గెలవాలి. కంపల్సరీ గెలవకుంటే మన తెలంగాణ సమస్యలు ఢిల్లీలో మాట్లాడేది ఎవరుండరు. ఈ 10 ఏళ్ళు ఎవరున్నారు సార్ అధికారంలోకి? మీరు ఎంతమంది ఎన్నిసార్లు మీరు ప్రధానమంత్రి కలిచారు సార్? అరే మా ఆగంపాడుగాను రోజుగా ప్రెస్ మీట్, ప్రతిరోజు ప్రెస్ మీట్ సార్. దేనికి ఏం చేస్తారు సార్ మీరు? మీరు ప్రగతి భవన్ నుంచి వెళ్ళిపోయిన రోజు నుంచి ఈ రోజు వరకు చూస్తున్నా మీరు ఆ టీఆర్ఎస్ భవన్ లో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టుకోవాల్సిందే. రాబోయే 10 ఏళ్ళు, రాబోయే 10 సంవత్సరాలు మీరు టీఆర్ఎస్ భవన్ లో ప్రెస్ మీట్లు పెట్టుకోవాల్సిందే. ఎందుకనే కదా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది, మన పరిపాలించుకోవడానికి కదా తెలంగాణ ఇచ్చింది మాట్లాడుతున్నాం. అంత జనమందరూ చెప్పుకుంటున్నారు సార్. ఈ రోజు మేము ఎవరి దగ్గర బానిసత్వంగా ఉండలేదు. మీ దగ్గర ఏ బానిస బతికారు కదా సార్ 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలందరూ. సీటు కూడా టీఆర్ఎస్ బీఆర్ఎస్ గెలవదు. ఈసారి నేను చెప్తున్నాను, రాసుకోండి, ఒక్క సీటు కూడా గెలవదు. రండి, మీ ఓడిపోయిన మంత్రులు అందరూ వచ్చి, మీరందరూ వచ్చి, మీకు దమ్ము ఉంటే అందరూ వచ్చి ఒక్కొక్క పార్లమెంట్ లో పోటీ చేయండి. అందరూ రండి, ఎంతమంది గెలుస్తారు చూద్దాం. ఎన్నిసార్లు కలిచారు సార్? రాష్ట్రపతి వస్తే, ప్రధానమంత్రి వస్తేనే స్వాగతం పలకటానికి కూడా వెళ్ళని ముఖ్యమంత్రి గారు సార్ మీది. అది మీది. అప్పుడు ఏం చేశారు? పిసిసి అదిలేని అభివృద్ధి వైపు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మంచి పరిపాలన కోసం ఏ సమస్య ఉన్నా ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నాడంటే ఏమవుతుందో 100 రోజులు కాదు, 1000 రోజులైనా మీకు 6 లక్షలు మేము బాగా చేస్తున్నాం. మేము తప్పులు చేయం, బంధుప్రీతి లేదు, రాగద్వేషాలు లేవు, నిజాయితీ పాలన ఉంది. మీరందరూ కొద్దిగా ఓపిక పట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థాంక్యూ. తొలగింపు శస్త్రచికిత్స చేయించుకున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారు. హైదరాబాద్ హైటెక్ సిటీలోని యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్న మంత్రిని
సీఎం ఆదివారం కలిసి ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. తెలంగాణలో కొలువు తీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల మేరకు ఉచిత బస్ ప్రయాణం కల్పించిన విషయం తెలిసిందే. మహాలక్ష్మి పథకం భాగంగా తెలంగాణ ప్రాంతానికి చెందిన మహిళలకు ఎక్స్ప్రెస్ తో పాటు పల్లె వెలుగులు సిటీ బస్సులో ఉచితంగా ప్రయాణించే సౌకర్యాన్ని కల్పించారు. సజ్జన ట్వీట్ చేస్తూ ఒరిజినల్ గుర్తింపు కార్డును చూపించాలని పదే పదే చెప్తున్నా ఇప్పటి వరకు కొంతమంది స్మార్ట్ ఫోన్లలో ఫోటో కాపీలు, కలర్ జిరాక్స్లు చూపిస్తున్నారని ఆర్టీసీ యాజమాన్యం దృష్టికి వచ్చింది. దీనివల్ల సిబ్బందికి ఇబ్బందులు గురవడంతో పాటు ప్రయాణ సమయం కూడా పెరుగుతుంది. ఫలితంగా ఇతర ప్రయాణికులకు తీవ్రంగా అసౌకర్యం కలుగుతుంది. మహిళల ప్రయాణికులకందరికీ ఒరిజినల్ గుర్తింపు కార్డును చూపించి జీరో టికెట్ను తీసుకోవాలని కోరుతున్నాం అని చెప్పారు. ఒరిజినల్ గుర్తింపు కార్డు లేకుంటే ఖచ్చితంగా డబ్బు చెల్లించి టికెట్లు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మహాలక్ష్మి పథకం తెలంగాణ ప్రాంత మహిళలకే వర్తిస్తోంది. ఇతర రాష్ట్రాల మహిళలకు ఛార్జ్ చెల్లించే విధంగా టికెట్లు తీసుకోవాలని సహకరించాలని చెప్పారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ 5 గ్యారెంటీల అమలు కోసం ప్రజాపాలన పేరుతో ప్రజల నుంచి అభయహస్తం దరఖాస్తులు స్వీకరించింది. 2023 డిసెంబర్ 28 నుంచి 2024 జనవరి 6వ తేదీ వరకు 10 రోజుల పాటు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన లభించింది. రాష్ట్ర వ్యాప్తంగా 10 రోజులు మొత్తం 1,20,00,000 దరఖాస్తులు వచ్చాయి. అయితే ఈ 5 గ్యారెంటీల కోసం అప్లై చేసుకున్న వారిని లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు ఇప్పుడు టార్గెట్ చేశారు. లబ్ధిదారులు ఫోన్ చేసి మీకు ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, గ్యాస్ సిలిండర్ మంజూరైందని చెప్తూ మీ ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుందని ఓటీపీ చెప్పాలంటూ కొత్త రకం మోసాలకు పాల్పడుతున్నారు. ఎంతో కొంత అకౌంట్లో దాచుకున్న డబ్బులను దోచుకుంటున్నారు. అయితే ఇలాంటి ఫేక్ కాల్స్ తో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు పోలీసులు. ఎవరికి కూడా ఓటీపీలు షేర్ చేయవద్దని అలర్ట్ చేస్తున్నారు. పాలన కార్యక్రమంలో భాగంగా 8 రోజుల పాటు ప్రజల నుండి స్వీకరించిన దరఖాస్తుదారులు సమర్పించిన వివరాలను పకడ్బందీగా కంప్యూటరీకరణ చేయాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. బొల్లికొండ సమీపంలో వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాలలో ప్రజాపాలన దరఖాస్తుల కంప్యూటరీకరణ ప్రక్రియను సోమవారం కలెక్టర్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ సంక్షేమ పథకాలను అర్హులైన వారందరికీ అందించేందుకే ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమాన్ని డిసెంబర్ 28 నుండి జనవరి 6వ తేదీ వరకు నిర్వహించిందని అన్నారు. జిల్లాలోని ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను కంప్యూటరీకరణ ప్రక్రియను చేపట్టినట్లుగా తెలిపారు. Be careful. Niన్న మన something వస్తుంది You just came late? You're
అన్ని కాలేజెస్ చేస్తున్నాం. వివిధ సమస్యలపై ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించే విధంగా ఆయా శాఖల అధికారులకు చర్యలు చేపట్టేలా జిల్లా కలెక్టర్ సీతా పట్నాయక్ అన్నారు. హన్మకొండ జిల్లా కలెక్టరేట్ లోని సమావేశపు హాల్లో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సీతా పట్నాయక్, అదనపు కలెక్టర్లు రాధికా గుప్తా, మహేందర్జీ, ఇతర శాఖల అధికారులు ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన 60 దరఖాస్తులను స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రజావాణి సమస్యలు పెండింగ్ లో ఉంచకుండా చూసుకోవాలని అన్నారు. ఓకే, మళ్ళీ అప్లికేషన్ మేము ఇప్పుడే చేస్తున్నాం. ఓకే, కొంచెం టైం పడుతుంది. కొత్త అప్లికేషన్ మీరు అప్లై చేశారా? ఇంట్లో కోసం అంతా మీకు ఎంక్వైరీ వస్తుంది. ఓకే మేడం, చిన్న రిక్వెస్ట్ ఫాల్స్ మెన్షన్స్ తీసుకున్నాం. లోకల్ రామ్నగర్ విలేజ్ రామ్నగర్ వాడి పేరు రైట్ సైడ్ ఉన్నా లెఫ్ట్ సైడ్ అది ఏం లేదు. వాడికి ఉన్నాయి. ఇంకా 1 years 10 years కావాలంటే యాక్టివేషన్లో ఉన్నాం. సైకాట్రిక్ ప్రాబ్లం ఉందా? జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ ఆదేశాల మేరకు ఏఎస్పీఎన్ రవి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఏఎస్పీఎన్ రవి మాట్లాడుతూ మిరప పంటకు సంబంధించి నకిలీ పురుగు మందులు అమ్ముతున్నారని అందిన ఫిర్యాదు మేరకు ఐడ్యా ఇటిక్యాల మండలంలోని శ్రీనివాస అగ్రో పెస్టిసైడ్, జై కిసాన్ పెస్టిసైడ్ నకిలీ పురుగులు మందులు అమ్ముతున్నారని కంపెనీ ఉద్యోగి ఫిర్యాదు మేరకు తనిఖీలు చేపట్టి నకిలీ మందులకు గుర్తించి 13 మందిపై కేసు నమోదు చేయగా 2 పరారీలో ఉన్నట్లుగా ఏఎస్పీ తెలియజేశారు. మొత్తం కూడా సీరియస్ డెవలప్ చేయడం జరిగింది. ఇంకా దాని మీద ఇంకా పరిశోధన నడుస్తుంది. ఈ పురుగుల మందుల షాపులు ఇవి షాపులు ఈ షాపుల వాళ్ళే అమ్మిండ్రు, నకిలీ అమ్మిండ్రు. వీళ్ళపైన కేసులు నమోదైనాయి. ఫిర్యాదు చేసిందంటే కొర్టివా అని చెప్పేసి ఒక కంపెనీ, కొర్టివా అని చెప్పేసి ఒక కంపెనీ ఎంప్లాయీ కేశవ సుధీర్ అని చెప్పేసి అని చెప్పేసి ఆయన మనకు ఈ కొన్ని పంటలకు సంబంధించి అంటే ప్రత్యేకంగా మిరప పంటకు సంబంధించిన ఈ తెగుళ్లకు ఉపయోగించే నీలి మందులు డూప్లికేట్ ఈ ఇటిక్యాల మరియు ఐజా లోపల ఈ కొన్ని షాపుల లోపల అమ్ముతున్నారని చెప్పేసి మన ఈ కోర్టివా ట్రేసర్ డెలిగేట్ అనే కంపెనీకి సంబంధించిన వాళ్ళ నిర్వాహకులు వచ్చేసి మాకు ఫిర్యాదు చేస్తే దాని ప్రకారము ఆ షాపులోకి రైడ్ చేయడం జరిగింది. వాళ్ళ
దాని ప్రకారము ట్రేడ్ మార్క్ ప్రకారము మరి వాళ్ళు ఆ షాపుల లోపల కొన్ని షాపుల లోపల ఈ నకిలీ మందులు అమ్ముతున్నట్లు కనుగొనడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని కొంతమంది పైన కేసులు నమోదు చేయడం జరిగింది. 5 లోపల మరియు ఇటికాల లోపల కేసులు నమోదు చేసి విచారణ చేపట్టినాము. స్పెషల్గా మన సిసిఎస్ ఇన్స్పెక్టర్ గారు మరియు ఎస్ఐ ఐజా మరియు ఇటికాల ఎస్ఐ ఇలా ముగ్గురి సంయుక్త ఇన్వెస్టిగేషన్ లోపల కొంతమంది పైన దాదాపుగా 8 మంది పైన కేసులు నమోదు చేయడం జరిగింది. అయితే ప్రత్యేకంగా ఈ వ్యవసాయదారులని మోసం చేసే ఉద్దేశంతోన చాలామంది మరి షాపుల వాళ్ళు ఇటువంటి నకిలీ విత్తనాలు అమ్మేసి వ్యవసాయదారులకు మోసం చేయడం అనేది చాలా హీనమైన చర్య. మరి అటువంటి పని చేయొద్దు. ఎందుకంటే వ్యవసాయదారులు ముందే వాళ్ళు చాలా కష్టాలు ఎదుర్కొంటూ మరి వాళ్ళ వారు ట్రేడర్స్ డీలర్స్ పైన యజమానులు కూడా ఉద్దేశపూర్వకంగానే అమ్మినట్లు మరి దీనిలో ఇలాంటి షాపుల పైన గట్టి నిఘా పైన కూడా మరి తక్కువ ధరకు వస్తున్నాయని చెప్పేసి వాళ్ళు కూడా నష్టపో ఈ డీలర్స్కి చెప్పేదంటే మాకు ఇక మీదట కూడా మళ్ళా ఎటువంటి నకిలీ పురుగు మందులు కానీ వేరే వ్యవసాయాలకు సంబంధించిన ఉత్పత్తులకు దీనిపైన ఎవరైనా అరెస్ట్ చేసిన వ్యక్తిని మనము 24 గంటల కంటే ఎక్కువ మనము పరిధి లోపల ఉంచుకోవద్దు. కాబట్టి మనము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీనిపైన ఇంకా లోతైన ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఇవన్నీ కూడా వ్యవసాయ మార్కెట్ ముందు మిర్చి రైతులు ఆందోళన చేపట్టారు. తేజ మిర్చి క్వింటాకు 20,100 మార్కెట్లో పలుకుతుండగా కేవలం 15,000 నుంచి 17,000 వరకు క్వింటా చెబుతున్న రైతుల నుండి విక్రయిస్తున్నారని రైతులు ఆగ్రహంతో ధర్నా నిర్వహించారు. అధికారులు సిండికేట్ గా మారి రైతులను మోసం చేస్తున్నారని, సరైన మద్దతు ధర ప్రకటించకుండా రైతులను మోసం చేస్తున్నారని ఏలమంగళం మార్కెట్ ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు. దీంతో రోడ్లపై రాకపోకలు నిలిచిపోయాయి. శాఖ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ జూమ్ మీటింగ్ లో పాల్గొన్నారు. పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రైస్ కస్టమ్ మిల్లింగ్ అంశంపై ఉన్నతాధికారులతో చర్చించి సమీక్షలో పాల్గొన్నారు. సిఎస్ శాంతికుమారి, సివిల్ సప్లై కమిషనర్ డిఎస్ చౌహాన్, జిల్లాల అధికారులు, కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. All the team leaders, especially Tahsildars, MPDOs, we are making them personally sit there. But మీరు supervisory arrangements ఏదో చేశారు కదా. So did they give any feedback that there are certain number of applications or 50% applications? There are the important IDs missing. Whose application does not have ration card number? They really do not have ration card number or Aadhaar number, or all the applications do not have ration card number. So let them come out that they really do not have. Then it's a separate line of action. They can't show it to me because to retrieve so many data. Even in a rural area, ma'am, and most of them, since they are coming for on per app basis, they've been asking for payment because it is a very high scale of like the financial sanction. What I will request all the collectors and agencies concerned, they come with the for completing all the data, we release the project. Noted, ma'am. We had announced 15 days, we got a very good response, so we were able to complete more than 40% in 2 days, ma'am. However, ma'am, hence had put the request, ma'am. Thank you. Only point that we could not come to consensus is this arrangements for super check of the data and how that check of success, so that municipality that we will take care. So We're quite anxious and concerned. The deadline was 31st December to be delivered. That was not done. Now they have given a last date of 31st Jan. And I find that in many districts, and the amount of rice delivered so far, there is a substantial gap. So, while there are a lot of social characters, as of 23, balance, is that right? Customer and supply to FCI.
After we separate to FCI, after some months we get the money and still separate. వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓరుగల్లు 9 నేషన్ టీవీ.